తనుజరాణి ఎదురీత ఇంటికే పరిమితమైపోయిన మామ పల్గున భర్త చాటు భార్యగా డాక్టర్ అమ్మపై విమర్శలు. అరకు పార్లమెంటు వైపే చూడని సీఎం గెలుస్తామనే ధీమానా? గిరిజనులంటే లెక్కలేదా? ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేసిన కొత్తపల్లి గీత ఎంపీగా ఆమె విజయానికి డోకా లేదంటున్న గిరిజనులు. అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మా తనుజరాణికి ఎదురీదుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, భర్త చాటు భారీగా విమర్శలుండడం ఆమెకు మైనస్ గా కనిపిస్తుంది. కేవలం తనుజరాణి మామ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఒత్తిళ్లతోనే డాక్టరమ్మ సీటు సంపాదించగలిగారని, అంతకు మించి ఇంకేమీ లేదని గిరిజనులే చెబుతున్నారు. ఫాల్గుణ ఈ 5 ఏళ్లలో గిరిజనులకు ఏమీ చేయలేకపోయారు. అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతూ సొమ్ము కోడేసుకొని విశాఖకే పరిమితమైపోవడంతో ఆయన కుమారుడే షాడో ఎమ్మెల్యేగా పేరొందారు. దీంతో ఆయన తీరుపై విసుగు చెందిన గిరిజనం ఇప్పుడు ఫాల్గుణ కోడలు తనుజరాణిని కూడా ఎంపీగా ఊహించుకోలేకపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు పరాభవం తప్పదంటూ వార్తలొస్తున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 3 సీట్లు వైసీపీయే కైవసం చేసుకుంది. గుమ్మా తనుజరాణి నాకు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇంత మంచి అవకాశం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అదే విధంగా డాక్టర్ గా నా పరిధి కొంతమంది వరకే ఉండేది, కానీ ఇంత పెద్ద అవకాశం కలిగించి 7 నియోజకవర్గాల్లో లక్షలాది మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన వైవి సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలానే మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఓన్లీ 543 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో నాకు ఒక స్థానం కల్పించిన జగనన్నకు, మన వైపీ సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ముందుగా సభకు నమస్కారం. సభ అధ్యక్షులైన స్వామి గారికి నా నమస్కారాలు. అలానే ఈ మండల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రేగం మచ్చిలింగం గారికి నా నమస్కారాలు. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారైన శెట్టి ఫాల్గుణ గారికి, అలానే అరకు అబ్జర్వర్స్ అండ్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న శ్రీమతి సుభద్ర గారికి, అలానే మాజీ ఎమ్మెల్యే గారు అండ్ ఇంకొక అదేవిధంగా పార్టీ పెద్దలైన వైవి సుబ్బారెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఈ రోజు నాకు ఇంత పెద్ద అవకాశం కలిగింది అంటే కేవలం అది మీ అందరి మీద ఉన్న నమ్మకం, ధైర్యం వల్లే. మీ అందరూ నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వాలి, మళ్ళీ మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి అని అనుకుంటే మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అందరూ. ముందుగా సభకి నమస్కారం. సభను ఏర్పాటు చేసిన మన మండల ప్రెసిడెంట్ అయిన కొండబాబు గారికి నా నమస్కారాలు. అలానే ఈ మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన అరకు చూసుకుంటాను. ఓకే అమ్మా. చిన్న
మళ్ళీ ఆన్లైన్ అప్లై చేస్తారు సార్ వాళ్ళతో మాట్లాడతారు. సప్లై అంటే నేను పర్సనల్గా తీసుకుంటాను. బాధపడద్దు. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. మరి మన వాళ్ళు ఇక్కడ మరి జరిగిన సంఘటన జరిగింది కదా ఫైర్ అదేమో సర్టిఫికేట్ అన్ని డాక్టర్ మొత్తం అన్ని రాష్ట్రాలు రేపు బాగుంటుంది.